హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే ఆదివారం రోజు ఈవినింగ్ అండి. ఆదివారం రోజు ఈవినింగ్ 4 అంతా ఇంకా కిచెన్లో మధ్యాహ్నం వంట చేసి ఉంటాం కదా, అవన్నీ డిష్ అవుట్ చేసి స్టవ్ అంతా క్లీన్ చేసి అంట్లన్నీ కడిగేసి కిచెన్ అంతా నీట్గా చేసి ఇంకా 5 గంటలకల్లా స్నానం చేసి పూజ చేయడానికి రెడీ అయ్యాను. ఎందుకు అంటే 5 గంటలకి మా కాలనీలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే గో ప్రాధాన్యత మరియు గో సేవ ఆవశ్యకత గురించి ప్రవచన కార్యక్రమం ఉందన్నమాట. అందుకు వెళ్ళటానికి ఇంకా రెడీ అయ్యామన్నమాట. మా అత్తయ్య, మా మామయ్య, నేను ముగ్గురం వెళ్తున్నాము. ఇంక ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్తున్నాము అంటే 6 కాకపోయినా దీపాలు అయితే వెలిగించి వెళ్తాను నేను. బయటికి ఏదైనా షాపింగ్కి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా. అందుకని ఇంకా 5:30 ఆ టైంలోనే దీపాలు వెలిగించేసి వెళ్తున్నాను. ఇంతకుముందు 2 సార్లు అయితే వచ్చారండి నంద్యాలకి ప్రవచనాలు చెప్పడానికి చాగంటి కోటేశ్వరరావు గారు. అయితే అప్పుడు మిస్ అయ్యాను. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను అనమాట. అయ్యో, నేను వెళ్ళలేకపోయానే అని. అప్పుడు ఒకసారి నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు వచ్చారనమాట. ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. ఇంకా రీసెంట్గా ఒకసారి మహానంది కూడా వచ్చారు. మహానందిలో ప్రవచనాలు చెప్పేటప్పుడు మనకి ఏదో పండగ అప్పుడు, ఆ పండగ అప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను. శివరాత్రి అప్పుడో ఎప్పుడో ఇంకా నాకు ఆ టైంలో అప్పుడు మహానంది వచ్చినప్పుడు వెళ్దామనుకుంటే ఆ రోజు స్కూల్ వర్క్ చాలా ఉండింది. అసలు వెళ్ళలేకపోయాను అనమాట. ఇంకా ఈసారి దేవుడి దయ వల్ల కుదిరిందండి. ఇంకా మా కాలనీలోనే మాకు మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే అనమాట ఇది. అందుకు ఇంకా ఈసారి ఖచ్చితంగా వెళ్దాం అనుకున్నాను. అంటే ఇక్కడ మా ఇంటికి దగ్గర కాకపోయినా నంద్యాలలో ఏర్పాటు చేసింటే ఈసారి వెళ్ళిందనమాట ఖచ్చితంగా ఎలాగైనా. మనం ఎన్ననుకున్నా మనకి ఎప్పుడు ఏది కుదురుతుందో అదైతే దేవుడి దయ వల్ల కుదురుతుందనమాట. మనం ముందు నుంచి అనుకున్నా కానీ ఒక్కోసారి వెళ్ళలేము. ఇంకా ఇప్పుడు అనుకోకుండా అంటే అనుకున్నాను ముందు నుంచి, డేట్ అయితే గుర్తుపెట్టుకున్నాను. ఇంకా వెళ్ళటానికి రెడీ అయ్యామండి. నేను, మా మామయ్య, మా అత్తయ్య. మా మామయ్య ఎక్కడికన్నా మేము వెళ్ళాలనుకుంటే ముందు నుంచే రెడీ కరెక్ట్గా నిలబడి కానివ్వండి వెళ్దామని అంటాడు. టైం ఉందిలే ఇంకా అని చెప్తున్నాను. 5కి అంటే 5:30 అవుతున్నది మేము బయలుదేరేటప్పటికి. మా మామయ్యకి వెళ్ళాలన్నా ఆతృతే అనమాట, మళ్ళీ రావాలన్నా ఆతృతే. మేము ఎక్కడ ఏదైనా ప్రయాణాలు చేసినా మా మామయ్య మాత్రం ఒక గంట ముందే బస్సుకి ఏదైనా గంట ముందే ప్రయాణం బస్సుకి కానీ ట్రైన్కి కానీ వెళ్ళాలంటే గంట ముందు నుంచి ఇంట్లోంచి బయలుదేరాలంటాడు. అలా తొందర పెడుతూ ఉంటాడు. ఇంకా మా ఇంటికి వాకబుల్ డిస్టెన్సే కాబట్టి ముగ్గురు నడుచుకుంటూ అయితే వెళ్ళామండి. మేము 5:30కి బయలుదేరాము. ఇంకా ఒక 10 మినిట్స్ అక్కడికి వెళ్ళేలోపు ఇంకా 5:45 అలా అవుతుందన్నమాట. ఇదిగోండి, ధర్మవర్ధిని ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన ఊరు మన గుడి మన బాధ్యత వారి సహకారంతో నిర్వహించబడుతున్న ధర్మ ప్రచార కార్యక్రమము పూజ్య గురువులు ప్రవచన చక్రవర్తి వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే గో ప్రాధాన్యత మరియు గో సేవ ఆవశ్యకత అనే అంశంపై ప్రవచన కార్యక్రమం అనమాట ఇది. మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారండి. ముందు వైపుకేమో వీఐపీ వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాంట్లో మేము కూర్చున్నాం. ఇంకా వెనక కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అంటే మనకి బాగా కనిపించట్లేదు కానీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఇంకా మన గురువు గారు అయితే రాలేదు. ఆల్రెడీ వచ్చిన్నారు కానీ స్టేజ్ పైకి అయితే రాలేదు. ఇంకా నేను, మా అత్తయ్య, మా మామ ఇదిగోండి లైన్గా కూర్చున్నాము. ఇక్కడ మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ అవి కూడా ఇస్తున్నారు. మా ధర్మవర్ధిని ట్రస్ట్ యొక్క భాగ్య విశేషం. ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బి కృష్ణమోహన్ గారు విచ్చేసి ఉన్నారు. వారిని కూడా ఇక్కడ గో ప్రాధాన్యత మరియు గో సేవావశ్యకత గురించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్ ప్రతుల్ని కలెక్టర్ మేడం గారికి, అలాగే రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి గారికి అందించారన్నమాట. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ. గోవుకి ప్రదక్షిణం ఒక్కసారి చెయ్యగలిగితే ఎంత పవిత్రతను పొందుతాడు. గోవుని ఒక్కసారి ముట్టుకుంటే ఒక రోజు మొత్తం మీద గోవు యొక్క పృష్ఠభాగాన్ని తాకినంత మాత్రం చేత ఎంత శక్తిని పొందుతాడో అన్న విషయాన్ని శాస్త్రాలు ఎంతో అద్భుతంగా వివరించాయి. అయితే ఒక్కొక్క విషయానికి సంబంధించిన శ్లోకం ఒక్కొక్క చోట ఉంది. అందరూ వేదం చదువుకోలేరని వ్యాసుల వారు పంచమ వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు. అందుకే మనకి గోకులకి ఎటువంటివో ఈ లోకానికి గోమాత అటువంటిది. మిగిలినవి ఎన్ని పని చేసినా శ్వాసకోశ గో ప్రాధాన్యత గురించి, గో సేవ ఆవశ్యకత గురించి చాలా అంటే చాలా విషయాలు తెలియజేశారండి గురువుగారు.
నేను చివరి వరకు ఉండలేదు, ఎందుకంటే చివరి వరకు ఉంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, ఇంటికి రావడానికి ఇబ్బంది పడతామనేసి మా మామయ్య తొందర పెడుతుంటే కొంచెం ముందుగానైతే మేము వచ్చేసాము. ఇంకా ఈ విషయాల గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ క్యాలెండర్లోని చిత్రముల గురించి ఈ ప్రసంగం ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి శ్రీ చాగంటి వాణి యూట్యూబ్ ఛానల్లో అయితే వినొచ్చంట. ఇంకా ఈ క్యాలెండర్ కూడా 100 రూపీస్ అండి. అక్కడ నేను ఒకేసారి పర్చేజ్ చేసి తీసుకొని వచ్చాను. ఇంకా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇది ఇచ్చారండి, అప్పుడప్పుడు ఇస్తుంటారు ఇవి. దీనిపైన మనకి ఒక శ్లోకం ఉంటుంది కదా, అది 108 సార్లు పాటించాలని ఉంటుంది. అది ఏంటి అంటే బ్యాక్ సైడ్లో రాసిందండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ శ్లోకాన్ని 108 సార్లు పఠిస్తే ప్రతినిత్యము మంచిదని ఇక్కడైతే రాసింది. అయితే ఎవరి ఇష్టం వాళ్ళదండి, పాటించే వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మనకి కూడా కుదరాలి కదా ప్రతిరోజు నిత్యం మనం ఇలా చేయాలన్నా. ఇంకా వీరి కార్యక్రమాలు ఉంటాయి కదా, స్టేట్ బ్యాంక్ కాలనీలో ఇది ఉందన్నమాట. అవన్నీ వివరాలని దీనిపైన ఇచ్చి ఉన్నారు. ఇంకా ఇది ఒకటి ఇచ్చారని నేను ఇంటికి తీసుకొని అయితే వచ్చాను. నేను ఎప్పుడైనా తెస్తే ఇంకా పూజా గదిలో ఒక డబ్బాలో వేసి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటానండి. మనం ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఇలాంటివన్నీ తీసుకున్నా, లేదు అంటే అసలు తీసుకోకుండా ఉండాలి. తీసుకున్నామే మళ్ళీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అనమాట. ఇంకా ఇదిగోండి ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ అయితే నేను తీసుకోలేదండి, ఎందుకంటే తినను కదా, ఎందుకులని తీసుకోలేదు. ఈ క్యాలెండర్ కొనుక్కునేటప్పుడు అక్కడ ఇచ్చారనమాట, సరేలే అని తీసుకున్నాను. పిల్లలకి ఇవ్వచ్చు, లేదంటే స్కూల్లో పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు అని. ఇంకా క్యాలెండర్ అయితే 100 రూపీస్ అండి. ఇదైతే 100 రూపీస్ ప్రైస్ అనేది ఏదో వాళ్ళు లాభాపేక్ష కోసం పెట్టింది కాదు. ఇది ప్రింట్ చేయడానికి అలాగే ఈ చిత్రాలు వేయించారు కదా, దీనికి ఖర్చు ఉంటుంది కదా, దానికోసం అయితే ఆ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఇంకా అక్కడే ఇస్తున్నారు, లేదు అంటే అక్కడ తీసుకున్న వాళ్ళకి మరుసటి రోజు ఉదయం రామాలయంలో అయితే అక్కడే స్టేట్ బ్యాంక్ కాలనీ రామాలయంలో ఇస్తున్నామని చెప్పారనమాట. ఇదిగోండి ఫస్ట్ పిక్చర్ అయితే ఇది, శ్రీ వెంకటేశ్వరుడు ధర్మచక్రమునకు ఇరుసు వంటి గోవును కాపాట గురించి ఈ చిత్రం అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఆవేమో బ్రహ్మదేవుడు, అలాగే తోడేమో శివుడు. ఇక్కడ పుట్టలో పాలు తాగుతున్నది వెంకటేశ్వర స్వామి అనమాట. దీని గురించి ఈ చిత్రము అలాగే శ్లోకము ఎక్కడి నుంచి తీసుకున్నారు, సంస్కృత భారతము అనుశాసన పర్వము 53 ఆశ్వాసము 17వ శ్లోకము. ఈ శ్లోకాన్ని చదువుకుంటే మంచిదని ప్రతిదీ గురువుగారు అయితే వివరించి ఆ శ్లోకం గురించి తెలియజేశారనమాట. ఇంకా తర్వాత ఇంకా అన్నీ కూడా అంతే అండి చిత్రాలు. ఈ చిత్రాలు అయితే ఎంత బాగున్నాయి మెయిన్గా చూడటానికి. ఇదైతే క్యాలెండర్ అంటే మెయిన్గా మనకి టేబుల్ పైన అలా పెట్టుకొని చూసుకునే క్యాలెండర్ అనమాట, హ్యాంగ్ చేసేది కాదు. ఇంకా తర్వాత ఇదైతే గో ప్రదక్షిణం సుఖవర్ధి కారకం అనే దాని గురించి ఈ చిత్రం కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఏం తెలియజేశారంటే గురువుగారు, మనం ప్రతిరోజు గోవు ప్రదక్షిణ చేయలేకపోయినా ఇంట్లోనే ఈ పిక్చర్ చూసుకొని ఈ శ్లోకాన్ని చదువుకొని ఒక చెంబు పెట్టి అందులో కొంచెం అమౌంట్ వేసి దానిని ప్రదక్షిణ చేసి ఇక్కడే అమౌంట్ వేసి అవి కనుక మనం గోసేవకి ఇస్తే కనుక మంచిదని చెప్పారనమాట. ఇంకా చాలా చాలా విషయాలు అయితే చెప్పారండి. కొన్ని మనకి బాగా అనిపించేవి చాలా అయితే ఉన్నాయి. ప్రతినిత్యం మనం ఎన్నెన్నో పనులలో బిజీలో ఉంటాం, కానీ గోసేవ గురించి గోవుల గురించి అలా అయితే మనం అనుకోము. ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు మనకి అవగాహన అయితే వస్తుంది. ఇంకా గోదాన విశేష ఫలదాయకం గురించి ఇది ఒకటండి. గోదానం అనేది చాలా మంచిదండి. దాని గురించి కూడా గురువుగారు అయితే చాలా వాక్యాలు చెప్పారు. ఇంకా అలాగే దాని గురించి శ్లోకము, ఇవి భారతంలో కొన్ని, మా భాగవతం ఉంటుంది కదా దాంట్లోంచి కొన్ని పిక్చర్లు, ఏ శ్లోకం ఏవి అనేది కూడా వివరంగా ఇచ్చిన్నారు. తర్వాత ఇదైతే గోస్మరణము పుష్టి కారణం అండి. అండ్ కపిల ఆవు, ఇక్కడైతే ఇది చాలా బాగుందండి ఈ పిక్చరు. ఇక్కడ మనకి తెలుగువారి వివాహ వేదికలో ఈ శ్లోకం అయితే ఒకటి ఉంటుందంట, దాని గురించి అయితే గురువుగారు చెప్పారు. అలాగే ఇక్కడ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు బ్రాహ్మణుడు కపిల ఆవు, అలాగే వెనక సైడ్ కొండ, ఎంత బాగుందో కదా చూడటానికి చిత్రం అనేది. తర్వాత గోవర్ధనోర్ధనం గురించి ఈ పిక్చర్ అయితే గోవులను రక్షించి గోవిందుడొకట అనే దాని గురించి ఇది. అలాగే శ్లోకం ఇది శ్రీ మహదాంధ్ర భాగవతంలో దశమ స్కందము పూర్వభాగము 950 శ్లోకం అనమాట ఇది. అలా ఎందులోంచి తీసుకున్నారు దానికి సంబంధించిన శ్లోకం మనం చదువుకోనికి ఇవన్నీ ఇచ్చారనమాట. ఎందుకంటే మనం గోవుల దగ్గరికి వెళ్ళి అంత చేయలేనప్పుడు ఈ శ్లోకాలు చదువుకుంటే మంచిదని. తర్వాత మహాస్వామి గో సంరక్షణ శ్రీ శంకరాచార్యుల గురించి అదైతే ఒకటి ఉంది. తర్వాత పంచగవ్య ప్రశేషణ ఫలితం గురించి, పంచగవ్య అనేది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఎంత మనం ఇప్పుడు పంటలు పండించడానికి కూడా ఏదైనా ఇంటి దగ్గర మనము పెరటి తోటలు పెంచుతున్నా కానీ
వాటిల్లో పంచగవ్య అనేది చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. దాని గురించి కూడా ఇక్కడైతే ఉంది. ఈ చిత్రం కూడా చాలా బాగుంది కదండి. అన్ని చిత్రాలు అయితే చాలా బాగున్నాయండి నిజంగా. తర్వాత ఇంకా ఇది గోసేవ చాలా గొప్పది అనేది ఇదొకటి. గోసేవ ఇహపరదాయకం అని ఈ చిత్రం అయితే ఉంది. తర్వాత గోపూజ నిత్యము అందరూ చేయవలెను అనేది ఇదొకటి ఉంది. ఇదైతే దిలీపుడు సుదక్షిణాదేవి గోపూజ గురించి ఇదైతే 3rd క్లాస్లో ఒక లెసన్ ఉందండి వీళ్ళ గురించి. అదైతే నేను ఇంకోసారి తెలియజేస్తాను. తర్వాత గోవు మలమూత్రములు లక్ష్మీ స్థానములు అని ఇక్కడైతే ఇదొక చిత్రము. తర్వాత గోవుకు గ్రాసం ఇవ్వటం సకల అభిష్ట సిద్ధికారకం అని దీని గురించి, అలాగే పక్కన శ్లోకము. తర్వాత రమణ మహర్షి ఉంటారు కదా, రమణ మహర్షి కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి వంటి జీవాన్ముక్తులు కూడా గోసేవ చేసిరని ఉందన్నమాట. ఇంకా చివరికి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి ఇంట్లో పనులు అంటే వంట చేయటం అనేది ఉంటుంది కదా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత హడావుడిగా 8 ఆ టైం అవుతుందన్నమాట. ఇంకా నేను యాక్చువల్గా ముందు పిండి కలిపెట్టి వెళ్ళింటే బాగుండు, పిండి కలిపెట్టి వెళ్ళలేదనమాట. ఇంకొచ్చిన తర్వాత వెంటనే హడావుడిగా గోధుమ పిండి కలిపి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నానండి. చివరి వరకు ఉంటే బాగుండు అనిపించింది. మా మామయ్య తొందర పెడుతున్నాను, ఇంక పోదాం అందరూ బయలుదేరితే మనం వెళ్ళలేమనేసి ఇంకా సరేలే అని మనకి వీటికి అన్నిటి గురించి కూడా యూట్యూబ్ ఛానల్లో ఉందంటే అక్కడ వినొచ్చు. అలాగే ఇంక క్యాలెండర్ తీసుకున్నాం కదా, దీంట్లో అయితే చూసుకోవచ్చు అని ఇంకా వచ్చేసానండి. మన ఆడవాళ్ళకి మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఈ వంట అనేది మాత్రం తప్పదండి నిజంగా చెప్పాలంటే. ఎంత జాబ్ చేస్తున్నా నిజంగా నాకు అనిపిస్తుంది ఈ మధ్య ఏమంటే, మనం ఎంత ఉన్నత స్థాయికి పోయినా ఏం చేసినా, ఎంత వంట చేసినా, ఎంత జాబ్ చేసినా కానీ ఈ పని అనేది తప్పదండి నిజంగా. ఎంత గొప్ప స్థాయిలో ఉన్న ఆడవారికి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ ఇంటి పని, వంట పని ఇవన్నీ చూసుకోవడం అనేది తప్పకుండా ఉంటుందండి. ఇంకా గురువుగారు చెప్పిన గొప్ప వాక్యంలో ఒకటండి, మనకి ఊపిరితిత్తులు లాంటివి గోవులని. అలాగే ఇంకొక గొప్ప విషయం చెప్పారండి, మనకు ఎప్పుడైనా పెద్దవారమైనప్పటికీ, మనము పిల్లలైనప్పటికీ మనకి తల్లిదండ్రులు లేరు అంటే గోవు ప్రదక్షిణ చేసి ఆ రోజు గోవు పాలు తాగితే కనుక గోవు ప్రదక్షిణ చేస్తే మన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినట్టే అని ఒక మంచి విషయం అయితే చెప్పారు. అలా చాలా చాలా విషయాలు చెప్పారండి. కొన్ని అయితే నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను అంతే. ఇంకా ఎవరైనా కావాలంటే ఉంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, శ్రీ చాగంటి వాణి యూట్యూబ్ ఛానల్లో వినవచ్చు అనేసి. అప్పుడప్పుడు మనం ఎన్నెన్నో రీల్స్, ఎన్నెన్నో సీరియల్స్, సినిమాలు అవన్నీ చూస్తుంటాం. ఇలాంటివి విని మనము అవగాహన కలిగించుకుంటే మంచిదనమాట. మన పూర్వీకులు ప్రతి ఇంట్లలో అంటే మన చిన్నప్పటికి అంటే ఇంకా ముందు మన నాన్న వాళ్ళు చిన్నప్పటి టైంలో ప్రతి ఇంట్లో దాదాపు ఒక గోవు ఉండేది. అప్పుడు ఆ గోవు నుంచి వచ్చిన గోమయంతోనే, అలాగే గోపంచకములతోనే వ్యవసాయం చేసేవాళ్ళనమాట. అప్పుడు అందుకే భూమి అనేది కలుషితం లేకుండా ఉండేది. పంటలు కూడా చాలా బాగా వచ్చేవి. ఎలాంటి అవి కెమికల్స్ లేకుండా పండించేవారు కాబట్టి అవి మనకి ఆరోగ్యంగా ఉండేవి. ఇప్పుడు గోవు అనేది మర్చిపోయారనమాట రైతులు కూడా. ప్రతి ఇంట్లో గోవు అనేది లేకుండా ఉంది. ప్రతి ఇంట్లో అటు పోనించి ఊరికి 1, 2 కూడా లేవు గోవులు. అందుకని గోవుని ప్రతి ఇంట్లో పెంచగలిగితే కనుక మనకి ఈ కెమికల్ యుగం నుంచి కొంచెం అయితే బాధ తప్పుతుందండి. ఎందుకంటే గోవు నుంచి వచ్చే పంచగవ్యతోటి వ్యవసాయం చేయగలిగితే కనుక, ఆర్గానిక్గా పండించగలిగితే కనుక మనందరం కూడా ఆరోగ్యంగా అయితే ఉంటామండి. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. మరొక వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్, ఉంటానండి.